హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను పడుతుందా పట్టి చేస్తాను. ఎందుకంటే ఆ స్మార్ట్ హస్బెండ్ బంగాళదుంప వేపుడు వేయిస్తే కాదు, హస్బెండ్ బంగాళదుంప వేపుడు వేయించిన తర్వాత స్టవ్ ఎలా ఉంటుందో చూపించాలి నేను వీడియో. ఆ వేడికి కరిగి వాటర్ వచ్చి నాకు కొన్ని ముక్కలు కూడా ఇస్తాయి. అప్పుడెవరు చెప్పే ఆన్సర్ అడగనా? ఓకే, వేపుడులో ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ వేపుడు చేస్తాను చూడండి. ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు చేసినా ఒకే రుచి, సేమ్ రుచితో అందంగా అద్భుతంగా. కారం సరిపోయిందా రామ్మా? భయపడకండి, ఆదివారం వస్తే నేను ఇలాగే భరిస్తాను. ఇప్పుడు మన రివ్యూ చూద్దాం, అపర్ణ గారు రివ్యూ చూద్దాం. ఎలా ఉంది? బాగుంది సార్, నిజంగా బాగుందంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను అంటే మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ చూసారుగా. నేను ఎప్పుడు చేసినా ఏం చేసినా అన్ని వీటితోనే, బంగాళదుంపలతోనే చేస్తాను అనమాట. సో ఈరోజు కొత్త పాత్ర, ఇత్తడి పాత్రతో బంగాళదుంప ఎప్పుడు చేయబోతున్నాను. దీనికోసం ముందుగా పాత్ర పెడితే సరిపోదు, పాత్రను పక్కన పెట్టి స్టవ్ వెలిగించాలి. ఓకే, వెలిగించాక ఇక్కడ పెట్టేయకూడదు, మళ్ళీ దేని బేస్ లో తీసాం దాని బేస్ లో పెట్టేయాలి. దీన్ని పెట్టాలి. ఇది ఎత్తడదు కాబట్టి కొంచెం వేడెక్కడానికి టైం పడుతుంది. వేడెక్కక మాత్రం జమ్ అని అయిపోతుంది. ఇప్పుడు నూనె, ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడెక్కాలన్నమాట. ఈ నూనె వేడెక్కిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేయాలి. కానీ నేను అలా వేయను. ఏం చేస్తానంటే మన కోసం ఇక్కడ ఇదే డబ్బా గుర్తుందండి, దీంట్లో మీకు చూపిస్తా. కనిపించిందా? జీలకర్ర. ఈ జీలకర్రని అమ్మ వేడెక్కిపోయింది, సిమ్ లో పెట్టు. సిమ్ లోనే పెట్టా, చేస్తున్నా. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కరివేపాకు వేయవా? ఒక్కొక్కసారి కరివేపాకు వేస్తావు. ఇప్పుడు వేయం కరివేపాకు. నో కరివేపాకు టుడే. ఈరోజు ముక్కలు ఎవరు తరిగారో చెప్పు. చెప్తా. ఆగలేవా వేసేదాకా? ఇవన్నీ నేనేం చేయలేదండి. అపర్నే పీల్ చేసింది, అపర్నే కట్ చేసింది, ఆ చుక్కు కూడా అపర్నే పాడేసింది. నేను కేవలం ఇదిగో ఫ్రై మాత్రం చేస్తున్నాను. ఇలా కలపాలన్నమాట. జీలకర్ర చూసారా, తింటున్నప్పుడు భలే ఉంటుందిలేండి. గుళ్ళు కూడా వేస్తావమ్మా కదా ఒక్కొక్కసారి. అలా వేసి ఆల్రెడీ వీడియో పెట్టేశాను కదా, నువ్వు కూడా రుచి చూస్తావు కదా, అందుకనే వేయట్లేదు. ఇప్పుడు ఏంటో బంగాళదుంపలు ఎన్ని రకాలు ఉంటాయని నాకే తెలిసింది ఇప్పుడే. నాతో ఉంటే లైఫే కాదు, వేపుల్లో కూడా కొత్త రకాలు చూపిస్తా. అబ్బో, ఇప్పుడు మనం ఎత్తడి దాంట్లో చేస్తున్నాం కాబట్టి దాంట్లో చేస్తున్నాం కాబట్టి ఎత్తడి మోతే కట్టగా ఇక్కడే ఉంది రెడీగా. కట్టడం పడుతుందా? పట్టించేస్తాను, తిరగేసి పెట్టేస్తాను. బాగుంది, చాలా బాగుంది. ఒకసారి లుక్ వేసుకోండి. బాగుంది కదా, అందంగా ఉంది. ఆ అందానికి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కళ్ళజోడు పెట్టుకుని వేరేగా చెప్పాలి. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు, ఏమంటానన్నా, నేను నీ బాండీని చూపించలేదు, నిన్ను చూపించి అన్నాను. నేను ఇతర గురించి చెప్తున్నాను. ఇలా క్రియేటివ్ గా తీయాలన్నమాట మూత. మళ్ళీ ఇలా లాగేయచ్చు వెనక్కి. మాకు అలా తీయాలని తెలియక ఇన్ని రోజులు నేను మామూలుగా తీసేసాను. ఇప్పుడు చూడండి, లైట్ గా ఫ్రై అవ్వడం మొదలు పెట్టింది కదా. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఈ ముక్క ఇవన్నీ తిప్పుతూ ఉంటే కింద పైకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం విశ్వాసాన్ని యాడ్ చేయాలి. కూరకు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ఎంత యాడ్ చేస్తే అంత మంచిది. అంటే ఎక్కువ
ఎంత యాడ్ చేస్తే అంటే ఎక్కువ కాదు, ఎంత విశ్వాసం ఉండాలో అంతే ఉండాలి. దీని పేరు విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కొద్దిగా మా ఊళ్ళో ఉప్పు అంటాం. నేను ఇలా మొత్తం స్పూన్లా తీసి ఇలా వేసానండి, నాకు అలా తెలియదు. ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను. నా స్టవ్ నేను ఇష్టం ఏమైంది ఇక్కడ ఉంపేసావు. వెళ్ళవా కలపాలి. హస్బెండ్ బంగాళదుంప వేపుడు వేస్తే కాదు, హస్బెండ్ బంగాళదుంప వేపుడు వేయించిన తర్వాత స్టవ్ ఎలా ఉంటుందో చూపించాలి నేను వీడియో. చూపించమ్మా. మీకేం పోయింది, మీ యూట్యూబర్లు కావాలంటే దాన్ని కూడా టూర్ చేసేస్తారు. ఇప్పటికే వైరల్ టూర్ చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మన తగ్గితే తదిమి తీసుకొచ్చి దీని మీద పెట్టాలి. ఇవి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఉండగా ఇట్లా పెట్టాలి. ఉప్పు ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత వేయచ్చు కదా అని అడుగుతారు చాలా మంది మీలో. కానీ ఇప్పుడే వేసేసుకుంటే ఏమవుతుందంటే ఉప్పు అనేది కూడా అలా వేడికి కరిగి వాటర్ వచ్చి అది ముక్కలు కింద అడుగంటకుండా ఉంటాయి. అదనమాట అసలు మెయిన్ సీక్రెట్. నాకు కొన్ని ముక్కలు కూడా ఇస్తాయి. అప్పుడెవరు ముక్కలు ఇంకా వేగవు, ఇంకా వేగడానికి టైం పడుతుంది, అప్పుడే మూత తీకు, ఇత్తడి గిన్నెలతో ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని నేను చెప్పాను. చెప్పినా సరే వినకుండా మధ్యలో నేను వండుతున్నాను కదా, మధ్యలో పుల్ల అనమాట వెళ్ళిపోద్ది. అలా చూపిస్తాను ఆగండి మీకు కూడా. ఇదిగో కిరికేసింది, మూత వేసింది, కలిపిస్తుంది అప్పుడే. చిన్నగా అయిపోయింది, చిటికలో వచ్చేసాను. తిరగేసి పెట్టాలి. ఉంటదిలేవా కనిపిస్తుంది మీకు చూడండి ముక్కలు చక్కగా. ఆల్మోస్ట్ దీంట్లో ఈ ఇత్తడి పాత్ర వల్ల ఏంటంటే మనం ఒక 90% వేగిపోతే సరిపోతుంది, 100% వేగాలనే లేదు. దీంట్లో ఉంచుతాం కాబట్టి తర్వాత మిగిలిన క్రిస్పీనెస్ కూడా అవే తెచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్ గా. ఓకే, ఇప్పుడు కారం వేసే ముందర చిన్న రివ్యూ చూడాలి. ఎప్పుడు కూడా నాకు ఇది అలవాటు అయిపోయింది బాగా చిన్నప్పటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. రివ్యూ ఏంటంటే ఇలా అయిన తర్వాత ఈ ముక్క ఉంది కదా, ఈ ముక్క తీసుకుని ఇలా అదే ఉప్పు అని వేస్తాను. సరే ఉప్పు అని తిను, నేను ఉప్పు అనుకుంటానులే అని తినాలి. ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది? ఉప్పు సరిపోయిందా సరిపోలేదా ఏమైంది చెప్పే ఆన్సర్ అడగనా? వేపుల్లా ఉంది. ఉప్పు సరిపోయింది. వేపుళ్ళు ఎలా ఉంటుంది కారం వేయకుండా? ఉప్పు సరిపోయింది లేదా? సరిపోయింది. ఓకే, వేపుడులోనే ఉంది ఇప్పుడు దాకా. ఓకే, వేపుడులో ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్ వేపుడు చేస్తాను చూడండి. మరి కారం వేస్తే పర్ఫెక్ట్ వేపుడు. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ వేపుడు. బాబోయ్, ఏదో ఎవరికి తెలియని కూర చెప్పినట్టు చెప్తున్నావు నువ్వు. నీకు అర్థం కావట్లేదు నా గురించి వెయిట్ చేసే వాళ్ళ సంఖ్య. ఒకటొచ్చా రెండు వచ్చాను కాదు, వచ్చిన రెండు కూడా పర్ఫెక్ట్ గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు చేసినా ఒకే రుచి, సేమ్ రుచితో అందంగా అద్భుతంగా అదిరిపోయేటట్టు చేసేది నాకు మాత్రమే దక్కింది. అన్స్టాపబుల్. ఇంకోటి చెప్పనా? అల్లు అర్జున్ స్టైల్, అఖండ స్టైల్, అల్లు అర్జున్ స్టైల్ తగ్గేదేలే. ఇది మాత్రం తగ్గించా. కారం ఎలా వేయడం ఎంతేం లేదు, మీకు ఎంత ఎరగా ఉన్నా అంత ఎరగా వేసుకోండి, రంగు వేసినట్టే. కారం 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 సరిపోయిందా రామా? ఏంటది కెమెరాకి అడ్డం పెట్టేసావు ఆ డబ్బా తీసుకొచ్చి. ఇప్పుడు కలుపుతాం అన్నమాట. ఆగు అపర్ణ, ఆగు అపర్ణ. భయపడకండి, ఆదివారం వస్తే నేను ఇలాగే భరిస్తాను. భరించాలి. అబ్బబ్బబ్బబ్బా, ఆ ఫేస్ కట్టుకో. ఏంటి డైలాగ్ చెప్పు? అందానికి ఆ ఫేస్ కట్టుకో. ఆ అందానికి ఆ ఫేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఆహా, చూసారా అస్సలా? అపర్ణ ఏంటి నోరు ఊరుతున్నా ఏంటి? ఎందుకు అలా చూస్తున్నా? పెడతాను ఆ సత్యం. నువ్వు చెప్పలేకపోయినా దేవుడు చెప్పించండి ఈ చేత. చాలా మంది ఇక్కడ మూత పెట్టేస్తూ ఉంటారు. అలా ఎక్కువసేపు మూత పెట్టక్కర్లేదు. నీకు వచ్చింది, నాకు వచ్చింది. మూత పెట్టక్కర్లేదు సత్యం అది.
మూత పెట్టక్కర్లేదు అని చెప్పాను కదా, దానికి సత్యం అనమాట. కట్టేచ్చేమో. బాబాయ్ నువ్వే కట్టుకో. అదే కట్టేశానుగా. ఏ హమ్ హై, ఏ హమారి బంగాళదుంప వేపుడు హై, ఏ తీఫ్ హై. తింటోంది ఇంకా అవ్వకుండానే. చీకడుకు. ఏ వంట పాత్ర హై, సారీ అన్నం పాత్ర హై. ఇప్పుడు మన రివ్యూ చూద్దాం, అపర్ణ గారు రివ్యూ చూద్దాం. ఈ చిరు ఫ్యాన్ ఆవిడ కోసం చేసినటువంటి బంగాళదుంప వేపుడు ఎలా ఉందో ఆవిడ మాటలో విందాం. అపర్ణ గారు చెప్పండి, మీ రివ్యూ కోసం వెయిటింగ్ మేము. మళ్ళీ తినాలిగా. బాబోయ్ తిన్నావు కదా. నేచురల్ గా రావాలంటే మళ్ళీ తినాలి. అదేంటి అక్కడక్కడ ఒక మెతుకు చూస్తే చాలా ఉడికిందో లేదా. కరకరలాడి వేడిగా వేస్తావు నువ్వు ఎప్పుడెప్పుడు. నువ్వు సార్ ఏంటి సార్ అన్నారు, ఇంకోసారి చెప్పండి. వేడిగా వేస్తావంటే ఎప్పుడు వేడిగా వేస్తావు నువ్వు. సరదా సార్, మేము అలానే నేర్చుకున్నాం. మేడం గారు తిని చెప్పండి ఎలా ఉందో. అలా లైట్ తేడా వస్తుందో అటు పక్క వెళ్ళిపోతారు. ఓకే ఇప్పుడు చెప్పండి. మళ్ళీ తినాలేమో. వద్దు అంతే అక్కర్లేదు, చెప్పండి ఎలా ఉంది. బాగుంది సార్, నిజంగా బాగుందంటే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే బాగుంది సార్, నిజంగా బాగుందంటే. చాలండి ఇంకా ఈ రోజుకి ఇంతే సెలవు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నేను చెప్తూ వీడియో తీస్తుంటే తినడం కూడా తినేస్తుంది, ఆగట్లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.